జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ అలాంటి హిట్ ఇచ్చే డైరెక్టర్ తో సినిమా తీసేందుకు భారీ అన్వేషణ మొదలుపెట్టాడు తారక్. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఏంటనేది బాహుబలిని కట్టపై ఎందుకు చంపాడు అన్న ప్రశ్నల సమాధానం లేకుండా పోయింది. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ విషయంలో ఇప్పటి వరకు చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఇక ఈ వరుసలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు సైతం వినిపించింది. తారక్ కోసం పూరి జగన్నాథ్ కథ సిద్ధం చేసుకున్నాడని, పూరితోనే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఉంటుందని భావించారు. ఇక అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కోసం కూడా రాయబారాలు జరిపాడని టాక్. నిన్నటి వరకు పవన్ త్రివిక్రమ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే పవన్ కాటమరాయుడు తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నిశాంత్ తో కమిట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కోసం తన సన్నిహితులను రాయబారం పంపాడట. మైత్రి మూవీస్ సంస్థ నిర్మాతలను త్రివిక్రమ్ వద్దకు పంపాడని తెలుస్తుంది. మైత్రి మూవీస్ లేదా త్రివిక్రమ్ సన్నిహిత బ్యానర్ అయిన హారిక హాసిని బ్యానర్ లో లేదా తన అన్న కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో చేద్దామని ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఆప్షన్ ఇచ్చాడట. అయితే త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్ తో సినిమాకు నో చెప్పినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి తారక్ తో తర్వాతి సినిమా తీసే డైరెక్టర్ ఎవరో మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా